హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 అనే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు సాటర్డే రోజు అంటే శనివారం రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఈరోజు అయితే ఒక 4:40 4:50 ఆ టైంకి అయితే లేచాను. దగ్గర దగ్గర 5 అయిపోయిందిలేండి. సో ఇంకా అప్పుడైతే లేచి ఇంకా కుడుతుంది ఉంటుంది కదా, అంటే వంట చేసేటప్పుడు మిగిలిన రైస్ కానీ తర్వాత కర్రీస్ కానీ లేకపోతే వంట చేసినప్పుడు బియ్యం అవి కడుక్కుంటాం కదా, ఆ నీళ్ళు కానీ ఇవన్నీ కూడా ఒక డబ్బాలో అయితే పెడతానమాట, వేస్ట్ చేయకుండా ఆ షింక్లో పోయకుండా. ఇంకా అవన్నీ కూడాను ఆవులకైతే కుడితాపుతారు కదా, సో దానికోసం అయితే ఇంకో డ్రమ్ము పెట్టుంటారు ఇంటి ముందు, అక్కడైతే పోసి పెట్టేస్తాం డైలీ కూడాను. వాళ్ళు డైలీ వచ్చి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇట్లా కింద పడేసి వేస్ట్ చేయడం కంటే కూడా ఆవులకు పెట్టామనుకోండి, ఆవులు తాగుతాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా అలా చేస్తామన్నమాట. ఇంకా లేవగానే ఇంకా కిచెన్లో అయితే నైట్ ఏం పని కూడా చేయలేదు, క్లీనింగ్ అవి చేయలేదు, అలానే పడుకునేసాను. అందుకోసం అని చెప్పేసి ఇంకా 5కి లేచి ఇంకా బయట అయితే కుడితిపోసేసి వచ్చేసి, ఇంకా ఫస్ట్ బయట చలి ఎక్కువగా ఉంది కదా, ఇంకా కల్లాపు చల్లే పనులు ఏం లేవు కాబట్టి ఇంకా సరే అని చెప్పేసి ముగ్గు కూడా నీట్గానే ఉంది. నిన్న ఫ్రైడే రోజు అలికేసాను కదా, సో నీట్గా ఉన్నింది. ఇంకెందుకులే ఊరికే నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేది, ముగ్గు బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే జస్ట్ అట్లా చెత్తూడు చేసుకున్నాను అంతే. ఇంకా కిచెన్ క్లీన్గా లేదనుకోండి మార్నింగ్ లేచే టైంకి, అస్సలు ఇంకా ఆ రోజంతా నాకు ఫుల్ కోపం వచ్చేస్తుంది, ఆవేశం వచ్చేస్తుంది, చిరాక్గా ఉంటుంది. అసలు ఇంకా ఎప్పుడురా బాబు ఇవన్నీ అయ్యేది అని అనిపిస్తుంది అనమాట. అదే ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టేసుకోవడం ఉత్తమైన పని అండి నిజంగా. నేనైతే డైలీ అలానే చేసుకుంటాను. ఎప్పుడైనా ఒక్కొక్క రోజు మాత్రం ఖచ్చితంగా వారంలో ఒక రోజైనా ఇలా వదిలేస్తూ ఉంటా. ఎందుకంటే ఆ రోజు ఎందుకో కొంచెం అన్ఈజీగా ఉండడము, లేకపోతే ఏదైనా ఒక మంచి మూవీ చూసుకొని ఉండిపోవడం, లేకపోతే వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని ఇలా కూర్చునేసి అనుకోండి, తినిన వెంటనే కనుక పనులు చేశానంటే వెంటనే చేసేస్తాను. అట్లా కాకుండా కూర్చొని ఉండిపోయాను అనుకోండి తిన్న వెంటనే, ఇంకా మళ్ళీ నేను సచ్చినా ఏ పని చేయలేను అనమాట. ఇంకా నిద్ర వచ్చేస్తుంది, పడుకునేస్తాను. అందుకోసం అని చెప్పేసి ఇంకా నైట్ అలానే పెట్టేసి పడుకునేసాను. ఇంక ఈరోజు పొద్దున లేచినప్పటి నుంచి ఈ గిన్నెలన్నీ క్లీన్ చేయడం, కడగడం, ఇంకా ఈ స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకోవడం, ఇవన్నీనే ఒక గంట లేట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇంకా టిఫిన్ సెక్షన్స్, తర్వాత పిల్లలకి రిబ్బన్స్ వేసి జడలేయడము, వాళ్ళని రెడీ చేయడము, ఇంకా ఇంట్లో పనులు, మధ్యాహ్నానికి లంచ్, ఇంకా నాకు వీడియోస్, ఇవన్నీ సరిపోతుందన్నమాట నాకు పొద్దుకి. ఇంకా అట్లా ఈరోజు ఇంకా దోశ పిండి ఉంది, దోశలు అయితే వేసేద్దాంలే, ఇంకా చట్నీ ఒకటి ప్రిపేర్ చేసుకోనని చెప్పేసి నేనైతేను ఇంకా ఫస్ట్ ఈ క్లీనింగ్ అయిపోవాలన్నమాట. మెయిన్గా ఆడవాళ్ళు అంటేనే కిచెన్లో క్లీన్గా ఉంటేనే మెంటల్గా బాగుంటారనమాట ఆడవాళ్ళు, నాకు తెలిసినంత వరకు. కాబట్టి నాకు కూడా అంతే, అందరిలాగానే నాకును. ఇంకా ఇవన్నీ కూడా కడిగేశాను. స్టవ్ అంతా కూడా కడిగి తుడిచి ఇంక ఈ షింక్ అంతా క్లీన్ చేసేసరికి కరెక్ట్గా గంట అయితే పట్టింది. ఇంకా దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ టిఫిన్కి పెట్టే ముందు స్టవ్ పైన ఉన్నవన్నీ కూడా కడిగేసి స్టవ్ క్లీన్ చేశానని చెప్పాను కదా, ఇంక ఇవన్నీ తుడిచిపెట్టేస్తూ ఉన్నా. ఇవి 4 స్టవ్వులు, అంటే 4 పొయ్యిలు ఉంది కదా, ఈ 4 పొయ్యిలు ఏమంటే నేను చేసేది రెండిట్లోనే, మిగతా 2 ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అవి ఎప్పుడైనా పండగల పూట కానీ లేకపోతే అమావాస్య తలగేసినప్పుడు కానీ ఇలాంటి టైంలో, లేదా ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే ఒక 2-3 రకాలు చేయాలనుకున్నప్పుడు పెడతాను తప్పించి, మిగతా టైంలో ఆ 2 స్మాల్ సైజ్ ఉన్నాయి కదా మీడియం, అవి ఆ బర్నర్స్ ఆ 2 కూడా యూజ్ చేయను అనమాట. కానీ ప్రతిరోజు ఈ రెండిట్లో వంట చేసేది అటుపక్క అంతా పడుతుంది, చిందిపోతుంది. ఆ 4 క్లీన్ చేయాలి, ఆ 4 కడగాలన్నమాట. అప్పుడు అనిపిస్తుంది ఎందుకు తీసుకున్నామరా ఈ 4 పొయ్యిల స్టవ్ అని చెప్పేసి. కానీ లుక్ వైజ్ బాగుంటుంది, లేకపోతే ఎక్కువ మంది ఉన్నప్పుడు చక్కచక్క ఫాస్ట్గా అయితే వంటలు అయిపోతాయి అనమాట, ఎక్కువ వంటలు చేయాలనుకున్నప్పుడు. ఇంకా నేను మీకు తెలిసిందే, నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అండ్ మోస్ట్లీ ఇంట్లో మంచిగా వెరైటీగా చేస్తూ ఉంటాను. వెరైటీస్ అంటే మరీ కాకుండా ఒక 2-3 రకాలైనా చేస్తూ ఉంటాను. ఇంకా ప్రతిరోజు అన్నం సాంబారే కాకుండా వాటితో పాటు తాలింపులని లేకపోతే ఇట్లా ఏదో ఒకటి చేసిస్తూ ఉంటాను. కాబట్టి ఇంకా నాకు కొంచెం ఈ 4 పొయ్యిల స్టవ్ అవసరం అని చెప్పేసి తీసుకున్నా. పనేమో ఒకటికి డబుల్ పని అవుతుందన్నమాట నాకు. ఇంకా దోశలు అయితే వేసాను, చట్నీ చేస్తానని చెప్పాను కదా, నిన్న చేసిన పితికి పప్పు కూర అయితే ఫ్రిడ్జ్లో ఉండే. ఇంకా మా పిల్లలైతే దాంట్లోనే తింటాము, దోశ కాంబినేషన్ బాగుంటుందని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా చట్నీ అయితే చేయడం ఆపేసాను. ఇదే చాలా ఉంది కూర అయితే. ఇంకా నిన్న నైట్ మటన్ తిన్నాం కదా, ఇంకా అది మిగిలిపోయిందనమాట ఈ కూర అంతా కూడా. అందుకని చెప్పేసి ఇంక ఈరోజు టిఫిన్కి దోశలు మాత్రం వేసాను, దోశలకి పితికి పప్పు కూర అయితే వేసుకున్నాము. అండ్ కొంతమంది అంటూ ఉంటారు, మా సైడు అనపకాయలు అంటే సొరకాయ అనేసి, మా సైడ్ సొరకాయ అని అంటారు. అనపకాయలు అంటే ఇవేనండి మా సైడ్ అనేది. అయితే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి ఉంటుందిలేండి, బట్ మా సైడ్ అయితే సొరకాయ అని అంటారు, అనపకాయలు అంటే పితికి పప్పులు అనమాట. సో అది
ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్‌కి అయితే సాటర్డే కాబట్టి ఇంకా ఈరోజైతే నేను పితిక పప్పు కూర ఇంకా ఉంది మాకు మధ్యాహ్నం లంచ్‌కి కూడా. అందుకని చెప్పేసి పులియోగరె ప్యాకెట్స్ అయితే రూ. 10 ఉంటాయి కదా అంగల్లో, అవైతే 2 తెప్పించాను. లంచ్‌కి పిల్లలకి అది కలిపిచ్చేద్దామని చెప్పేసి. వట్టి పులియోగరె ప్యాకెటే వేస్ట్ చేశామనుకోండి టేస్ట్ అంతగా ఉండదు. ఒకవేళ మీరు అంగల్లో దొరికే పులియోగరె అంటే పులిహోర ప్యాకెట్లు తెచ్చి చేయాలి అనుకున్నప్పుడు ఇలా చేయండి, చాలా బావుంటుంది. ఆయిల్ వేసుకొని మామూలుగా ఎలాగో మనము పోపు పెట్టుకుంటాము. ఆ పోపులోకి పల్లీలు యాడ్ చేసుకోండి. అలాగే చింతపండు రసం కూడా, అంటే చింతపండు గుజ్జు ఉంటది కదా! అది కూడా కొంచెం అంత వేసుకోండి. అది వేసుకొని బాగా ఉడికించేసుకొని గనక మనం కలుపుకున్నామంటే అసలు మనము టెంపుల్‌లో ఇస్తారు కదా పులిహోర, సేమ్ అలానే ఉంటుందండి టేస్ట్ అయితే. మామూలుగా కొంతమంది ఏంటంటే ఈ పులుపు అనేది కలపకుండా ఆ ప్యాకెట్‌ని మనం పోపు పెట్టుకున్న దాంట్లోకి పులిహోర ప్యాకెట్ వేసేసి కలిపేసి దాన్ని రైస్‌లో కలిపేస్తుంటారు. బట్ ఆ టేస్ట్ కంటే కూడాను ఇలా చింతపండు గుజ్జు ఇవన్నీ కూడా వేస్ట్ చేసేది టేస్ట్ చాలా బావుంటుంది. నేనైతే ఆవాలు ఇవన్నీ వేసుకుంటాం కదా! అందులోకే పచ్చశనగపప్పు, ఉద్దిపప్పు, ఇంకా పల్లీలు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఆ పులిహోర ప్యాకెట్ ఉంటుంది కదా పౌడరు, అది వేసేసుకున్న తర్వాత ఇంకా చింతపండు గుజ్జు ఉంటుంది కదా, సో అది కూడాను కొంచెం అయితే వేసుకుంటాను. ఒక అర నిమ్మకాయ అంత సైజ్ అనుకోండి, అంత అయితే వేసేసుకుంటా. ఇంకా ఈ విధంగా కొంచెం బాగా దగ్గర పడేదాకా ఉడికించేసుకొని అది బాగా చల్లారిన తర్వాత రైస్ కూడా మనం పక్కన తీసేసుకొని బాగా చల్లారి పెట్టుకొని అందులోకి వేసి కలిపేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మనకి టెంపుల్లో ఇస్తే ఎలా ఉంటుందో టేస్ట్ తినేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. ఈసారి ట్రై చేయండి ఎప్పుడైనా. మీకు తెలిసుంటే ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అంతే. ఒకవేళ తెలియకపోతే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో షేర్ చేయండి. అండ్ ఇంకా నేను పిల్లలకి లంచ్‌కి మాత్రం కలిపానన్నాను కదా! అండ్ మధ్యాహ్నం మేము తినడానికి కూడా సరిపోయింది. వైట్ రైస్ ఉండింది, పితికపప్పు కూర ఉండింది. అలాగే ఇంకా ఈ పులిహోర కూడా ఉండిందనమాట. ఇంకా మా వారు కూడా ఎక్కువ ఇలాంటివి లైక్ చేయరు. లెమన్ రైస్, పులిహోర పెద్దగా తినరనమాట. ఇంకా అందుకని చెప్పేసి వైట్ రైస్ అయితే సెపరేట్‌గా పెట్టాను. అండ్ మా పెద్దమ్మాయి కూడా నాకు వైట్ రైస్ కొంచెము, పితికపప్పు కూర కొంచెము, పులిహోర కొంచెం వేసియమని చెప్పింది. అందుకని చెప్పేసి ఇంకా సెపరేట్‌గా అయితే ఇక్కడ వేస్తూ ఉన్నాను పిల్లల కోసం అయితే. ఇంకా నేనైతే పులిహోర అంతా కలిపి పక్కన పెట్టేశాను. అంటే కలిపిన వెంటనే తినడం కంటే కూడా కాసేపు ఆగిన తర్వాత తింటే టేస్ట్ బావుంటుంది. అదంతా బాగా మనకి ఇదవుతుందనమాట, మిక్స్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను పులిహోర మొత్తం కలిపి పక్కన పెట్టేసి నేను కూడా వెళ్ళేసి స్నానం చేసుకొని రెడీ అయిపోయేసి అయితే వచ్చేసాను. అండ్ నేను రెడీ అయ్యే లోపల అయితే మంచిగా అదంతా కూడా ఇదయింది. సో ఇప్పుడైతే బాక్సులకి వేస్తూ ఉన్నాను. అండ్ స్మెల్ అయితే గుమగుమలాడుతుంది. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూ ఉంది. అండ్ నాకైతే ఒక చిన్న ప్రమోషన్ అయితే ఉండింది టౌన్‌లో. దానికోసం ఇలా రెడీ అయ్యానండి. ఇంట్లో ఉంటే ఇంత ఓవర్‌గా రెడీ అవ్వను. ఏదైనా ప్రమోషన్ షూట్స్‌కెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా రెడీ అవుతూ ఉంటాను. అండ్ మెయిన్‌గా నేను చాలా హాట్‌గా ఉన్నా ఈరోజు. అంటే కోపంగా ఉన్నాను అని అర్థము. ఎందుకంటే మా వారికి నాకు ఫుల్ ఫైట్ అయింది ఈరోజు. దేనికోసం అయిందని చెప్పేసి తర్వాత చెప్తాను. చాలా గొడవ అయిపోయింది. కోపం వచ్చేసింది నాకైతేను. నా కోపం మామూలే. ఇంట్లో ఇన్ని పనులు బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు ఇంట్లో పనులు, పిల్లలు, ఫ్యామిలీ, ఇంకా లంచ్, టిఫిను, వీడియోస్ ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా కోపం అనేది ఆటోమేటిక్‌గా మనకి ఆన్‌లోనే ఉంటుంది. కాకపోతే నావి ఒకటి మిస్ అయిందనమాట. సో దానికోసం ఇంకా మా వారితో పెద్ద గొడవ అయింది. మా వారే ఆ పని చేశారు కాబట్టి ఇంకా ఆయనతోనే గొడవ అయింది. మా పిల్లలేమో నాకు సంగతి తెలిసి పారిపోయారు, వాళ్ళు స్కూల్‌కి తప్పించుకొని వెళ్ళిపోయారు. మా వారు మాత్రం ఇంకా నా దగ్గర తప్పించుకోలేకపోయారు. ఇంక అట్లా బీభత్సంగా గొడవ జరిగింది. దాని తర్వాత నేను కొంచెం కోపంగానే ఉన్నాను. ఇంకా లంచ్ అవి ప్యాక్ చేసేస్తూ ఉన్నా. ఆయనొచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇంకా నేను చెప్పాను కదా ప్రమోషన్ ఉందని చెప్పేసి, ఇంక దానికోసం అయితే వెళ్ళాలనమాట. వాళ్ళు ఒక 12కి అట్లా రమ్మన్నారు. ఇంకా చెప్పిన టైంకి వెళ్ళాలి కదండీ! సో మనం బ్రతకాలి. ఇంకా సో దానికోసం అని చెప్పేసి నాకు ఇలా బయట షూట్స్ ఏదన్నా ఉన్నప్పుడు, అంటే ప్రమోషన్స్, కొలాబ్స్ ఇలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా పొద్దున్నైతే ఎర్లీగా లేచేసి పిల్లలకి ఇంకా టిఫిన్ వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించడము, దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ అంతా పంపించేయడం, ఇలా అన్నీ రెడీ చేసి పంపించేసిన తర్వాతే మళ్ళీ నేను టైమింగ్ అవి చెప్పి వెళ్తూ ఉంటాను. ముందే మాట్లాడుకుంటాను అనమాట, ఈ టైంకి అయితేనే వస్తానని చెప్పేసి. ఇంకా మా వారికైతే కాల్ చేసి చెప్పేశాను. ఇంకా ఆయన వచ్చే లోపల నేను కూడా తినేసానంటే ఒకసారిగా తీసుకెళ్ళేసి లంచ్ బాక్సెస్ పిల్లలకి స్కూల్ దగ్గర ఇచ్చేసి మళ్ళీ మేమిద్దరం కూడా కలిసి ఇంకా ప్రమోషన్ ఉందని కదా అక్కడికైతే వెళ్ళేసి ఇంకా మా వారు వీడియో షూట్ చేస్తారు. ఇంక నేను ప్రమోషన్ చేసుకొని అయితే ఇంటికి వచ్చి నన్ను వదిలేసి మళ్ళీ ఆయన ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఇట్లా కొంచెం టైమింగ్స్ అవి అడ్జస్ట్ చేసుకుంటూ అట్లా చేసుకుంటూ ఉంటాము. ఇంకా బ్రతకాలి తప్పదు కదా, సో దానికోసం ఇంకా నేనైతే ఇక్కడ తింటూ ఉన్నాను. తినేసిన తర్వాత
వెళ్ళి షూట్స్ అవి చేసుకొని ఇంటికి వచ్చేసాము. దాని తర్వాత ఇది నైట్ అనమాట, అంటే ఒక 7 o'clockకి ఆ టైంకి అయితే అమ్మకి కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నా నేను. ఇక్కడ మా అమ్మాయి కూడా మాట్లాడుతుంది. ఇంకా అమ్మతో మాట్లాడుకుంటూ మొబైల్ చూస్తుందని చెప్పేసి అరుస్తూ ఉన్నా, ఫస్ట్ జాతీగా అక్కడ మాట్లాడని చెప్పేసి. ఇంకా పొద్దున మా వారికి నాకు గొడవ జరిగింది బీభత్సంగా. ఏదో పోగొట్టేశారని చెప్పాను కదా, నా ఇయర్ రింగ్స్ కమ్మలు పోగొట్టేశారండి. అదే గొడవ అనమాట. ఇక్కడ చెప్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో పొద్దున్న నుంచి ఇంకా చూసారు కదా వీడియో. ఇంకా టౌన్లో కొంచెం ప్రమోషన్ వర్క్ ఉంటే వెళ్ళాను వీడియో షూట్కి. సో దానికోసమే ఇలా రెడీ అయ్యాను అనమాట ఈరోజు. అండ్ ఈరోజు అయితే చేతుల నిండా బ్యాంగిల్స్ ఇట్లా వేసుకున్నా. ఇంకా ఎక్కువ వేసుకొని ఉన్నాను, దిష్టి తగిలేస్తుందని తగ్గించేసుకున్నా మళ్ళీ తీసేసి. సో ఇలా ఉన్నాయి. ఇంకా యాక్చువల్లీ చాలా డిస్టర్బ్గా ఉన్నా, ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన బుట్టలు అయితే దారిపోయాయి. మీకు కూడా ఇష్టం అవి. నేను ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్ పెడతాను ఏ కమ్మలు అని చెప్పేసి. అవి ఎంతమంది అడిగారంటే నన్ను, ఇవి ఎక్కడ తీసుకున్నారు, చాలా బాగున్నాయి అని చెప్పేసి. దగ్గర దగ్గర నేను 5 years అయిందండి ఆ బుట్టలు తీసుకొని. అంటే రామ్ పరివార్ కెంపు బుట్టలు అనమాట. అవి గోల్డ్ లాగానే ఉంటుంది, బ్లాక్ అవ్వదు, అంటే తెల్లగా పోవు. నేను ఎన్ని ఏళ్ళుగా అంటే దగ్గర దగ్గర 4-5 years నుంచి నేను వేసుకుంటున్నా. అవి బంగారులాగే ఉంటుంది. నేను ఎక్కడైనా ఊర్లకి వెళ్ళినా, రీసెంట్గా సంక్రాంతికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు కూడా నేను అదే కమ్మలు పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు అవి లేవు. పొద్దున్నుంచి ఏడ్చాను. అంటే నాకు ఇష్టమైన కమ్మలు అనమాట అవి. ఇవి పెట్టుకుంటే చెవులు గుంజేస్తుంది నాకు. ఇవి వెయిట్ ఎక్కువ ఉన్నాయి. అదే ఆ కమ్మలు చూడడానికి పెద్ద పెద్దగా ఉంటాయి బుట్టలు, కానీ పెట్టుకుంటే వెయిటే ఉండవు. అవి అంత బాగుంటుంది. మా వారి వల్ల కమ్మలు పోయాయి, కమ్మలు దారిపోయాయి. మా వారి వల్ల. ఎందుకంటే ఆ రోజు ఊరు నుండి వచ్చామా, ఊరు నుండి వచ్చిన తర్వాత వాటిని తీసేసి నేను గోల్డ్ కమ్మలు చిన్నవి డైలీ యూజ్కి పెట్టుకుంటాను కదా, అవి పెట్టుకున్నాను, జుంకాలు. సో నేను తీసి టీ పాప్ అయితే పెట్టాను అనమాట ఆ కమ్మలు. పిల్లలకు చెప్పాను ఇవి ఎత్తి పెట్టమని. మామూలుగా మా పిల్లలు పెడతారు కరెక్ట్గా ఎక్కడ పెట్టాలో వాటిని, జ్యువెలరీ బాక్సెస్లో. ఇంకా ఆ రోజు వాళ్ళు ఏదో సర్దుకుంటూ అట్లా ఉన్నారనమాట. హోంవర్క్స్ అవి సర్దుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి బుక్స్ తీసుకుంటున్నారు. ఆ లోపే మా వారు నేను ఎత్తి పెడతానులే అని చెప్పి ఆయన ఎత్తి పెట్టారంట. నాకు తెలీదు. ఆయన మార్నింగ్ చెప్పారనమాట, నా కమ్మల కోసం ఈ శారీలోకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అవి. అండ్ నేను ఇంకా ఇది నల్ల పూసల దండ ఇవన్నీ వేసుకున్నాను కదా, అవి అయితే బాగా సెట్ అవుతుంది, ప్రమోషన్కి మంచిగా కనిపిస్తుందని చెప్పేసి వాటిని వెతికి ఇల్లు తీసి పందిరేసేసాను నేను. మొత్తం ఇల్లంతా పీక్ పడేసేసాను. అయినా దొరకలేదు. మా వారేమో నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టానంటాడు, మళ్ళీ బాక్స్లో పెట్టాను అంటాడు. బాక్సులు వెతికాము, హ్యాండ్ బ్యాగులు 10 ఉన్నాయి ఇంట్లో, 10 హ్యాండ్ బ్యాగులు వెతికినాము, ఎక్కడా లేదు. తిట్టేశాను నేను, మా వారిని తిట్టేశాను, పిల్లల్ని తిట్టేశాను, ఇంకా నన్ను నేనే తిట్టేసుకున్నాను. నేనే పెట్టుకోవచ్చు కదా ఎత్తని చెప్పేసి. ఎందుకో కోపం వచ్చేసింది, బీభత్సంగా ఏడ్చాను, తిట్టాను, గొడవ పడ్డాను ఇంట్లో. పిచ్చగా గొడవ పడేసి ఇంకా మనం నిద్ర లేచిన టైం ఏదో బాగాలేనట్టుందని చెప్పి మళ్ళీ ఒక గంట సేపు పడుకొని లేచినా కూడా నా మనసు బాగాలేదు. ఇప్పటికీ నాకు అదే కమ్మలు గుర్తొస్తూనే ఉన్నాయి. కమ్మలు అవి ఎంత బాగుంటాయంటే నిజంగా ఆ బుట్టలు అయితే సూపర్గా ఉంటాయండి. చాలా ఇష్టం. మీలో కూడా ఎంతోమందికి అవి, ఎంతోమంది అడిగారు నన్ను ఎక్కడ తీసుకున్నారని. దిష్టి తగిలిందో ఏమో నాకు కమ్మలకి, పోయాయండి అవి. ఇంకా ఇంట్లోనే పడుంటే ఎప్పుడైనా ఇల్లు క్లీన్ చేస్తే దొరకడో తెలియదు, కానీ నా తనకైతే దారిపోయాయి కమ్మలు అయితే. పొద్దున్నుంచి నేను మా వారితో మాట్లాడలేదు, ఓన్లీ వీడియో షూట్కి మాత్రమే తీసుకెళ్ళాను. మా వారితో నేను ఇంతవరకు మాట్లాడలేదు, గొడవ పడ్డాను పొద్దున. సో ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయడం, ఏదైనా రావాలన్నా పికప్ చేసుకొని వీడియో షూట్కి వెళ్ళాలన్నా అన్ని మెసేజ్లు చేస్తున్నానే కానీ మాట్లాడలేదు నేను. అంత కోపం వచ్చేసింది నాకు ఇష్టమైన కమ్మలు దారి పోసేసాడని చెప్పేసి. ఇప్పటికీ తలనొప్పి తగ్గలేదండి నిజంగా. ఇంతసేపు కూడా మా అమ్మతో అదే డిస్కషన్ మాట్లాడుతూ ఉన్నా. ఇంకా మా పెద్దమ్మాయి వచ్చింది, తను వాళ్ళ తాతతో మాట్లాడుతూ నేను తీసుకొని. సో అదనమాట. అలా మొత్తానికి నాకు మీకు ఎంతో ఇష్టమైన నా బుట్ట కమ్మలు అయితే పోయాయండి. ఇంకా ఏం చేసేదేం లేదు, దొరికితే దొరుకుతాయి, లేదంటే లేదు. నాకైతే బాగా గుర్తుంది, ఇంట్లోనే పెట్టాను. సో వాటిని తీసి మా వారు పెట్టారంట, ఆయనకే గుర్తులేదు ఎక్కడ పెట్టారనేసి. ఇంకా చూడాలి, దొరికితే ఖచ్చితంగా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను, వాటిని చూపిస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.